మచిలీపట్నం పోలీసులకు షాక్ ఇచ్చింది కోర్టు. మచిలీపట్నం నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మేకల సుబ్బన్నను అక్రమంగా అరెస్ట్ చేశారు పోలీసులు. మేకల సుబ్బన్నను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు మచిలీపట్నం టౌన్ పోలీసులు. మేకల సుబ్బన్న రిమాండ్ను రిజెక్ట్ చేశారు న్యాయమూర్తి. 20,000 పూచీకత్తుతో సుబ్బన్నకు బెయిల్ మంజూరు చేశారు న్యాయమూర్తి. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మేకల సుబ్బన్న అక్రమ అరెస్ట్ను కూడా రిమాండ్ విధించకుండా కూడా పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు, రిమాండ్ విధించారు. కానీ కోర్టు మాత్రం పూచీకత్తుతో విడుదల చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? మచిలీపట్నంలో టీడీపీ నేతలు చెప్పిన మాటలు విని వైసీపీ నేతలను కేసుల పేరుతో వేధిస్తున్న పోలీసులకు న్యాయస్థానం గట్టి షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులపై ఇటీవల చెలో మెడికల్ కాలేజీ కార్యక్రమాలు చేపట్టినందుకు గాను 400 మంది మీద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే 400 మందిలో మచిలీపట్నం నగర వైసీపీ అధ్యక్షుడు మేకల సుబ్బన్న కూడా ఉన్నారు. అయితే వైఎస్ఆర్సీపీ నేతలను ఇళ్లకు వెళ్లి పోలీసులు బెదిరిస్తున్నారు. వారి ఆధార్ కార్డులు ఇవ్వాలంటూ వాళ్ళు వేధిస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో వైఎస్ఆర్ చట్టలకు అండగా పార్టీ గ్రూప్ లో ఒక మెసేజ్ ను మేకల సుబ్బన్న పెట్టారు. అయితే పార్టీ గ్రూప్ లో మెసేజ్ పెట్టినందుకు పోలీసులు మేకల సుబ్బన్నను నిన్న అరెస్ట్ చేసి స్టేషన్ లో ఒక రేంజ్ లో హడావుడి చేసిన పరిస్థితి. క్రమంలో పోలీసులు ఆ తీరును మాజీ మంత్రి పేర్ని కూడా తప్పుపట్టారు. ఇది సరైన పద్ధతి కాదు, తప్పు చేస్తే ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాలి, కానీ ఈ తరహాలో అన్యాయంగా అతన్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదంటూ కూడా వాటిని నిలదీశారు. కానీ పోలీసులు వైసీపీ నేతలను అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి మేకల సుబ్బన్నను పీడిఎం కోర్టు జడ్జి ముందు హాజరుపరిచారు. దీంతో జడ్జి రిమాండ్ ను రిజెక్ట్ చేసిన పరిస్థితి. ఎందుకంటే కనీసం కేసులో ఒక ఆధారం లేదు, అసలు ఎందుకు అరెస్ట్ చేశారనేది స్పష్టమైన సమాచారం కూడా లేదు. కానీ కేవలం ఒక గ్రూప్ లో మెసేజ్ పెట్టినందుకు ఎలా అరెస్ట్ చేస్తారంటే కూడా న్యాయమూర్తి పోలీసులకు చివాట్లు పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి ఈ మేకల సుబ్బన్న అరెస్టు అలాగే అతన్ని రిమాండ్ పెట్టిన నేపథ్యంలో కోర్టు పోలీసులకు గట్టి షాక్ ఇవ్వడం ప్రస్తుతం మచిలీపట్నంలో చర్చనీయాంశమైంది. మరోవైపు నిన్న ఈ ఘటన నేపథ్యంలోనే కృష్ణా జిల్లాకి ఒక ప్రశ్న పెట్టి వైఎస్ఆర్సీపీ నేతలపై చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆయన చెప్పారు. దీని మీద పేరుని కూడా కౌంటర్ ఇచ్చారు. మీరు కింద స్థాయి సిబ్బంది చెప్పిన మాటలు వినకుండా పోలీస్ స్టేషన్ లో ఉన్న సీసీ కెమెరాలు చూసి ఖచ్చితంగా చర్యలు తీసుకోవచ్చు, కానీ పోలీసులు ఇష్టానుసారం మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా తాము కూడా పోలీసుల వ్యవహార శైలిని ప్రశ్నిస్తామని పేరుని కూడా స్పష్టం చేసిన పరిస్థితి. ఓకే అశోక్.